హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కొండపర్తి వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది మేము బెంగళూరు బయలుదేరిన సందర్భం అనమాట. ఇక్కడి నుంచి బెంగళూరు డైరెక్ట్ టికెట్స్ దొరకలేదు బికాజ్ ఇట్ వాస్ ఆల్ ఆఫ్ సడన్ టూర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఛాన్స్. వికారాబాద్ నుంచి 2 టికెట్స్ దొరికాయి అంతే. ఇక్కడి నుంచి వికారాబాద్, అక్కడి నుంచి బెంగళూరు 2 ట్రైన్స్. అన్ఫార్చునేట్లీ వికారాబాద్లో మాకు బెంగళూరు ట్రైన్ క్యాచ్ చేయడానికి 6 hours గ్యాప్ ఉండెను. ఇట్ వాజ్ మిడ్ ఆఫ్ సమ్మర్, టూ హాట్. స్టేషన్ చూసారు కదా ఎలా ఉందో, అండర్ రెన్యువేషన్. ఆ ప్లాట్ఫామ్ మీద వేడి గాడ్పుల్లో కూర్చోవడం మా వల్ల కాలేదు. సో జస్ట్ బయటికి రాగానే పక్కనే ఒక థియేటర్ కనిపించింది అంతే. చలో ఏసీలో సినిమాలు అస్సలు చూడండి, నేను ఏసీ కోసం సినిమా థియేటర్కి వెళ్ళిపోయాను. కొంచెం బెటర్, మ్యాడ్ మూవీ ఆ రోజే రిలీజ్. సో మ్యాడ్ మూవీకి వెళ్ళిపోయాము, కానీ చాలా చిన్న సినిమా అవడంతో 2 hours బయటకు వచ్చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ అలా అలా తిరుగుతూ ఉంటే ఎదురుగా ఒక టెంపుల్ కనపడింది. అదేంటా అని వెళ్ళి చూస్తే ఇట్ వాస్ రియల్లీ ఆసమ్. అది ఒక ఆశ్రమం, సత్రం అన్నీ చెప్పొచ్చు. ఒక గుడి, శివాలయం అనమాట. అది కూడా రాజుల నాటి శివాలయం. సో ఆ డీటెయిల్స్ అన్నీ మన కంప్లీట్ మయూకా మీడియాలో తొందరలో చూస్తారు మీరందరూ. సో ఇలా బెంగళూరు ప్రయాణం అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది, బెంగళూరు వెళ్ళడం జరిగింది.